ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి ఒక స్వరము పలుకుట వినెను. అపొస్తలుల కార్యములు 9:3-4 తార్సు వాడైన సౌలు దమస్కు మార్గంలో నున్నప్పుడు గొప్ప వెలుగును చూచి ఒక స్వరము వినెను. ఆ అనుభవం మీద మాత్రమే తాను సంఘమును కట్టలేకపోయెను. అనేక అనుభవముల తర్వాతనే తాను యేసుక్రీస్తు ప్రభువును వాస్తవముగా ఎరిగెను. ఈ అనుభవముల కొరకు తాను అరేబియా దేశమునకు వెళ్ళవలసి వచ్చెను. గలతీయులకు రాసిన పత్రిక 1:15-17 అచ్చట తాను సంఘం యొక్క ఆత్మీయ భావమును చూడ మొదలుపెట్టెను. దేవుని సంఘం యొక్క మర్మము దేవుని ప్రత్యక్షత వలనే బయలుపడునని తన స్వంత అనుభవంలో ఎరిగి ప్రజలకు చెప్పగలిగెను. ఇదే సత్యము విశదముగా ప్రకటన గ్రంథమునందు వివరించబడి ఉన్నది. అచ్చట దేవుని గృహమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యుద్ధ నుండి దిగి వచ్చుట చూచుచున్నాము. ప్రస్తుతం కట్టబడుచున్న ఈ దేవుని మందిరము పరలోకమునందు దేవునిచే సంపూర్ణం చేయబడును. దీనికి మునుపు పాతవి గతించిపోవలెను. ప్రకటన గ్రంథం 21:5 అప్పుడే దేవుని గృహముకు పరలోకపు యెరూషలేమును పరిశుద్ధ పట్టణం యొక్క సంపూర్ణ మహిమను మనము చూడగలము. మన పాత జీవితమును వదులుకొని దేవుని చేత సంపూర్ణముగా నూతన పరచబడి ఆ పరలోకపు గృహమునకు సిద్ధపడదము గాక. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని ప్రభు చెప్పెను. ప్రకటన గ్రంథం 21:5 దేవుని గృహములు సమస్తమును నూతనమైనవిగానే ఉండవలెను. ఆయన తన పరలోకపు ఏర్పాటును మనకు ప్రత్యక్షపరచునుగాక. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.